గోపాలపురంలో రాజు, అనిత, కిషోర్, లత అనే నలుగురు స్నేహితులు ఎప్పుడూ కొత్త సంగతులు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉండేవారు. ఒకరోజు వారు గ్రామ పెద్దల దగ్గర ఓ పురాతన నిధి గురించి విన్నారు. అది అడవిలోని ఓ గుహలో దాగి ఉందని కథనం. మనము వెతికితే ఎలా ఉంటుంది? రాజు ఉత్సాహంగా అన్నాడు. పిల్లలు మొదట భయపడ్డా, ధైర్యంగా ముందుకెళ్లాలని నిర్ణయించారు. ఉదయాన్నే వీరు అడవిలోకి అడుగుపెట్టారు. అక్కడ నది ఎదురైంది. దీన్ని ఎలా దాటాలి? అనిత ప్రశ్నించింది. రాజు చెట్ల కొమ్మల సహాయంతో దాటాలని చెప్పాడు. అందరూ జాగ్రత్తగా దూకి అటువైపు చేరుకున్నారు. గాఢమైన అరణ్యంలో చీకటిలోంచి మెరిసే కళ్లతో ఒక భయంకరమైన చిరుత వెలుగులోకి వచ్చింది. పిల్లలు ఒక్కసారిగా ఉలిక్కిపడి నిలిచిపోయారు. అనిత అరవబోయి వెంటనే నోటిని చేతితో కప్పుకుంది. కిషోర్ మెల్లిగా ఫుస్సుమంటూ నిశ్శబ్దంగా ఉండండి అని చెప్పాడు. రాజు అందరికీ సంకేతం ఇచ్చి పెద్ద మస్సుతో కలిసిన రాయికి వెనక దాక్కోవాలని సూచించాడు. చిరుత గాలి పీల్చుతూ గమనించింది. క్షణమైన ఆగి, ఆపై నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ చెట్ల మధ్య అదృశ్యమైంది. పిల్లలు ఊపిరి పీల్చుకుని జాగ్రత్తగా ముందుకు సాగారు. దీన్ని దాటాలి అని అనిత అన్నది. రాజు తాడు వేశాడు. అందరూ జాగ్రత్తగా అడ్డంకిని దాటారు. లోపల మెరిసే ఓ నిధి పెట్టె కనిపించింది. పిల్లలు ఉత్సాహంతో తెరిచారు. బంగారు నాణేలు, రత్నాలు చూసి ఆనందించారు. ఇదే నిజమైన గెలుపు అని కిషోర్ ఉల్లాసంగా అన్నాడు. పిల్లలు గ్రామానికి తిరిగి వచ్చినప్పుడు అందరూ వారిని ఆశ్చర్యంతో చూశారు. మీ ధైర్యం గొప్పది అని గ్రామ పెద్దలు మెచ్చుకున్నారు. ఈ ప్రయాణం వారికి భయం నుంచి ధైర్యం, తెలివిగా వ్యవహరించగల గుణాలు నేర్పించింది. ధైర్యం, బుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమే అంటూ పిల్లలు గర్వంగా నవ్వుకున్నారు.